నమస్కారం ఫ్రెండ్స్, విచిత్ర లోకానికి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాక్ టవర్ అని చెప్పి అంటారు చూడండి. క్లాక్ టవర్ దగ్గరకు వచ్చామండి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో. ఇక్కడ చూడండి, ఒక ఆశ, ₹1 భోజనం. ₹1 ఏమొస్తుంది అనే వాళ్ళకు జవాబు అండి ఇది. ₹1 మార్నింగ్ పూట 7 గంటలకే టిఫిన్ దొరుకుతుంది. అక్కడ చూస్తున్నారు కదండి, ఉప్మాది టిఫిన్లో పెట్టింది, టీ బిస్కెట్స్ ₹1 అన్నట్టు ఇదంతా. అక్కడ చూడండి, సర్వ్ చేస్తున్నారు. సార్, మీ గురించి దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మీరే కదా సార్ చేస్తుంది ఇది? ₹1 పెడుతున్నాం చాయ్ బ్రేక్ఫాస్ట్. మీ పేరండి? నా పేరు జాన్ గారండి. జాన్ గారే ఇదంతా చేస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా స్పాన్సర్స్ వస్తే స్పాన్సర్స్ కూడా తీసుకుంటారండి. ఇవాళ స్పాన్సర్స్ ఎవరో ఉన్నారండి, దాని గురించి డీటెయిల్స్ రాశారు. నంబర్ తీసుకో. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఫుడ్ స్పాన్సర్డ్ బై లేట్ మదిశెట్టి హర్షిత ఆన్ ఒకేషన్ ఆఫ్ 2nd anniversary. ఇలా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు కూడా వచ్చి స్పాన్సర్ చేయొచ్చండి. ఇది ఏదినా అని ఇక్కడ చూడండి, ₹1 భోజనం అని చెప్పేసి కరుణా కిచెన్. కరుణా కిచెన్ ఒక ఆశ, ₹1 భోజనం అని చెప్పేసి. ప్రస్తుతం మనం ఇక్కడికి ఎలా రావాలో చూపిస్తానండి మీకు. ఇదిగోండి, సికింద్రాబాద్ స్టేషన్లో పాత సినిమా టాకీస్ అండి ఇది. ఇది చూస్తే మీకు కొద్దిగా ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. ఇది సినిమా టాకీస్ అండి. చూస్తున్నారు కదా, కాస్త ఎండ ఉండడం వల్ల చీకటిగా కనిపిస్తుందండి, ఎదురుగా ఎండ వస్తుంది. ఇది పాత సినిమా టాకీస్, ఇప్పుడు బంద్ అయిపోయింది. ఈవెన్ దీనికి కూడా అందరికీ క్లియర్గా తెలియాలి అని చెప్పేసి ఈ పైన చూస్తున్నారు కదండి, కరుణా కిచెన్ అని చెప్పేసి ₹1 భోజనం అని చెప్పేసి అందరికీ అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ కూడా హోర్డింగ్స్ పెట్టారు. సికింద్రాబాద్ స్టేషన్లో అండి ఇది. సికింద్రాబాద్ స్టేషన్ అంటే అందరికీ తెలిసింది, రైల్వే స్టేషన్ అని చెప్పి ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది. పెనుగుల మల్లన్న టెంపుల్ అండి ఇది. పెనుగుల మల్లన్న టెంపుల్కి ఆపోజిట్లో పాత సినిమా టాకీస్ అండి ఇది. సినిమా టాకీస్ పేరు మర్చిపోయాము అనే. ఈ సినిమా టాకీస్ का नाम क्या था? ये మనోహర్. ఈ సినిమా టాకీస్ వచ్చేసి పాతది మనోహర్ టాకీస్ అండి. మనోహర్ టాకీస్ అని చెప్పేసి పాత సినిమా టాకీస్ ఎప్పుడు బంద్ అయిపోయింది అన్నట్టు. ఏనుగుల మల్లన్న దేవస్థానంకి ఆపోజిట్లో ఈ సినిమా టాకీస్ ఉంటుందండి. మీకు ఇంకా కావాలంటే పక్కనే సప్తగిరి అని చెప్పేసి హోటల్ ఉందండి. ఇది కూడా పాతదే, ఇప్పుడు నడుస్తుందో లేదో తెలీదు. జస్ట్ చూడండి, సికింద్రాబాద్కు వచ్చే బస్సులు, మన క్లాక్ టవర్, ఆ ముందుకు వెళ్తే క్లాక్ టవర్ ఉంటుంది, ఆ ముందు కనిపించేది క్లాక్ టవర్ అన్నట్టు. అక్కడి నుంచి ఇలా వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్ అండి. ఆ ముందు కనిపిస్తున్నదే సికింద్రాబాద్ స్టేషన్. చివర్లో సికింద్రాబాద్ స్టేషన్కి ముందే కాస్త ముందు దిగిపోతే సప్తగిరి హోటల్ అని చెప్పేసి ఇది ఉంటుంది, మనోహర్ టాకీస్ అని చెప్పేసి ఇది ఉంటుంది. ఇక్కడి నుంచి జస్ట్ వాకబుల్ క్లియర్గా ఉంటుందండి. మనకు ఎల్లో కలర్లో బోర్డు అనేది, మన డోర్స్ అనేది పెయింట్ వేశారు. జస్ట్ పక్కనే సికింద్రాబాద్ స్టేషన్లో దిగి కూడా వస్తే మహా అంటే 2 to 300 మీటర్స్ ఉండొచ్చండి. ఇది అందరికీ క్లియర్గా ఏర్పడాలని చెప్పేసి చుట్టూరుగా ఈ బోర్డ్స్ పెట్టారు, కరుణా కిచెన్ అని చెప్పేసి. మొత్తానికి ఇదండి. మార్నింగ్ 7 గంటలకు టిఫిన్ ఉంటుందంట. 7 గంటలకు ఉంటే
హాఫ్ అన్ అవర్ మొత్తం అయిపోతాయంటండి టిఫిన్ అనిపించి. అన్న ఈ చాయ్ బిస్కెట్ అనేది కూడా ఎంతసేపు పడుతుంది? ఎంత టైం ఉంటుంది? అది కూడా 6 గంటలు ఉంటుందా, గంట ఉంటుంది? 7:30 స్టార్ట్, 9:30. టిఫిన్ అనేది మామూలుగా అయితేనేమో 7:30 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతాయండి. అంటే నార్మల్గా రావాలనుకునే వాళ్ళు 7 o'clock వస్తే టిఫిన్ అనేది దొరికిపోతుంది. మధ్యాహ్నం లంచ్ మాత్రం 12 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి ఎంతమంది వస్తే ఎంతమంది అన్నా, లేక 1000 మంది 2000 మంది అని చెప్పి ఏమన్నా లెక్క ఉందా? డిఫరెంట్. మధ్యాహ్నం ఫుడ్ అయితే 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ₹1 ఇస్తున్నారండి ఇదంతా. అంటే వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అంటే ప్రస్తుతం జాన్ గారు అనేది బయటికి వెళ్ళారు. జాన్ గారు ఉంటే మొత్తం డీటెయిల్స్ చెప్పేవారేమో. ఇక్కడ చూడండి జాన్ గారి ఫోటో. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదండి, జాన్ గారు ఆ గడ్డ ముందు పర్సన్ అన్నట్టు ఆయన ఇదంతా చేస్తున్నారు. అన్న క్రిస్మస్కి ఏమైనా స్పెషల్ చేస్తున్నారా? సార్ ప్రస్తుతం అయితే జాన్ గారు లేదండి, బయటికి వెళ్ళిపోయారు. అంటే టిఫిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసారు, అయిపోయింది అన్నట్టు. టిఫిన్ ప్లస్ చాయ్ అని చెప్పేసి ఆయన ఉంటే ఆయనతో మొత్తం డీటెయిల్స్ చేసేది మనకు. మనం కూడా కాస్త రూట్ మ్యాప్ చూద్దామని చెప్పేసి ముందుకెళ్ళి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. మరోసారి వచ్చినప్పుడు మరో వీడియో చేద్దామండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి చూడండి, ₹1 ఒక ఆశ, ₹1 భోజనం అని చెప్పేసి కరోనా కిచెన్ చాలా మంచిదండి. ఇటువంటివి ఉంటే పేదలకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ పనిచేసే కూలీ నాలి వాళ్ళకు ఇదే పెద్ద దిక్కు అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.